వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను కొన్ని స్కిన్ కేర్ అండ్ మేకప్ ప్రోడక్ట్స్ చెప్తాను. సో ఇవేంటంటే కొత్తగా లాంచ్ అయితే ఇవేంటంటే మనం స్కిప్ చేసేయచ్చు అనమాట. అంటే వీటి వల్ల కొన్ని నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి అండ్ కొంతమంది నా ఫ్రెండ్స్ కి నచ్చలేదు అండ్ చాలా నెగిటివ్ రివ్యూస్ చూసాను. ఆల్రెడీ ప్రోడక్ట్ వల్ల మనకు అంత యూజ్ ఏమీ ఉండదు అని చెప్పి సో అని ఇది సబ్జెక్టు మేబీ ఈ ప్రోడక్ట్స్ మీకు ఫేవరెట్ అయి ఉండొచ్చు. బట్ పర్సనల్ గా నాకు ఏంటంటే వీటి వల్ల అంత యూజ్ ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను వీటికి ఆల్టర్నేటివ్స్ ని కూడా సజెస్ట్ చేస్తాను ఈ వీడియోలో. సో విదౌట్ ఎనీ ఆల్టర్నేటివ్స్ లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. ఫస్ట్ వీడియో ఏంటంటే మాయిశ్చరైజర్ అనమాట. అండ్ అదేంటంటే మనకి డాట్ కి అవకాడో సిరమైడ్ మాయిశ్చరైజర్ అని చెప్పి ఇది పర్టికులర్ గా నాకెందుకు నచ్చలేదు అంటే ఇది స్కిన్ మీద చాలా హెవీగా ఉంటుంది. ఎస్పెషల్లీ మీకు ఆయిల్ అండ్ యాక్నే ప్రోన్ స్కిన్ టైప్ ఉంటాయి ఏంటంటే మీకు చాలా జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది స్కిన్ మీద. లైట్ వెయిట్ అనేది చెప్తున్నారు బట్ ఈవెన్ దాని ఏంటంటే స్కిన్ మీద గ్రీజినెస్ అది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దీనికి బెటర్ ఆల్టర్నేటివ్ ఏంటంటే మనకి డాక్టర్ షేప్ సీకా అండ్ సిరమైడ్ మాయిశ్చరైజర్ అనమాట. సో ఇది ఏంటంటే ఇంకా జెంటల్ గా ఉంటుంది స్కిన్ మీద యాజ్ వెల్ లైట్ వెయిట్ ఫార్ములేషన్ యాజ్ వెల్ జిడ్డుగా గ్రీజీగా ఉంటుంది అనమాట స్కిన్ మీద. సో ఇప్పుడు నేను ముందు చెప్పిన డాటర్ కి ప్రోడక్ట్ ఏంటంటే మీరు ఉండే ప్లేస్ కాబట్టి నేను ఇప్పుడు వైజాగ్ లో కాబట్టి నాకు జిడ్డుగా అనిపిస్తుంది. మేబీ హైదరాబాద్ ఇలాంటి ఏరియాస్ లో ఏంటంటే మేబీ నాకు జిడ్డుగా అనిపించకపోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే నాకు అలా అనిపించింది. సో మీకు హాట్ హ్యూమిడ్ ప్లేసెస్ లో ఉంటే ఏంటంటే మీకు ఇంకా ఆయిలీ కాంబినేషన్ ఆర్ ఈవెన్ మీకు యాక్నే ప్రోన్ స్కిన్ ఉంటే అది కొంచెం జిడ్డుగా అన్నట్టు అనిపిస్తుంది. సో సెకండ్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది మినిమలిస్ట్ SPF 60 హైబ్రిడ్ సన్ స్క్రీన్ అని చెప్పి ఇది 2025 లో వచ్చింది కొత్తది పాతదిగా. సో కొత్తగా వచ్చినవి ఏంటంటే మేకప్ వేస్తే ఎస్పెషల్గా ఈ సన్ స్క్రీన్ అప్లై చేసి పైన మేకప్ వేస్తే ఏంటంటే పిల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆ సన్ స్క్రీన్ అప్లై చేసి నేను దానిపైన మేకప్ అప్లై చేస్తుంటే అది మొత్తం పిల్ అయిపోతుంది. కానీ చెప్పి నేను పర్టికులర్ ప్రోడక్ట్ ని రికమెండ్ చేయట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈవెన్ కళ్ళ చుట్టూ కూడా మండినట్టు అనిపిస్తుంది. అయినా ఐ సన్ స్క్రీన్స్ ఎప్పుడు మనకి కళ్ళ చుట్టూ అప్లై చేయొద్దు అని చెప్పారు. ఐ డోంట్ నో బట్ కళ్ళ దగ్గర ఏంటంటే కొంచెం దగ్గరికి నేను ఇలా అప్లై చేసినప్పుడు ఏంటంటే కొంచెం మండుతున్నట్టు అనిపిస్తుంది పర్సనల్ గా నాకు. సో అందుకని చెప్పి నేను ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ని రికమెండ్ చేయట్లేదు. అండ్ దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే మనం ఆక్వాలాజికా రేడియన్స్ ప్లస్ జూయి సన్ స్క్రీన్ ని అప్లై చేయొచ్చు. దీన్ని నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అంటే ఇది మంచి గ్లోయి ఫినిష్ గ్లాస్ స్కిన్ ఫినిష్ ఇస్తుంది. చాలా లైట్ వెయిట్ ఈజీగా స్కిన్ లోకి అబ్జార్బ్ అయిపోతుంది. మనకు ఫార్ములేషన్ చాలా బాగుంది. సో మీరు ఇది కొనుక్కోవాలనుకుంటే ఆక్వాలాజికాకి వెళ్ళొచ్చు. స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఏంటంటే ఇది ప్లమ్ 15% విటమిన్ సి ఫేస్ సీరం అని చెప్పి సో ఇప్పుడు కొత్త ప్యాకేజింగ్ లో వస్తుంది. కొత్తగా దాన్ని అడ్వర్టైజ్ అది చేస్తున్నారు. ఇది కూడా ఉంటుంది బట్ ఇప్పుడు సో ఇది నాకు ఎందుకు నచ్చలేదు అంటే ఇది చాలా తొందరగా ఆక్సిడైజ్ అయిపోతుంది. ఎస్పెషల్ గా ఏంటంటే మీకు ఎక్కువ ఫేస్ సీరమ్స్ ఉన్నాయి ఇంట్లో. సో మీరు అది కొని 1 month అయింది. ఆ బాటిల్ మీరు ఎంత చీకట్లో తీసుకెళ్లి పెట్టినా కానీ అది ఆక్సిడైజ్ అయిపోతుంది అనమాట. అట్లీస్ట్ పర్సనల్ గా నాకు అలా అవుతూ ఉంటుంది. సో కొత్త ప్యాకేజింగ్ అది ఐ మీన్ వాళ్ళు బాగానే ఇంప్రూవ్ చేశారు బట్ ఈవెన్ 15% కి అది ఆక్సిడైజ్ అయిపోతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా ప్లమ్ కి వేరే తక్కువ పర్సెంటేజ్ ఉండే విటమిన్ సి అండ్ ఈ 15% విటమిన్ సి రెండు కూడా ఒకేలా వర్క్ అవుతున్నాయని చెప్పి నాకు పర్సనల్ గా అనిపిస్తోంది. సో దీనికి మనం వేరేది ఏది వాడచ్చు అండ్ ఏది నచ్చింది అంటే నాకు డీకన్స్ట్రక్ట్ విటమిన్ సి సీరం అనమాట. సో ఇదేంటంటే చాలా ఎఫెక్టివ్ గా స్కిన్ మీద నిన్న 10% విటమిన్ సి ఉన్నా కానీ అంటే ప్లమ్ తో కంపేర్ చేస్తే 5% తక్కువ. బట్ ఈవెన్ స్కిన్ మీద చాలా ఎఫెక్టివ్ గా ఉంది. మచ్చమని చాలా తొందరగా తీసేస్తుంది. అండ్ ఆల్సో స్టేబుల్ అనమాట. అంటే ఆక్సిడైజ్ అవ్వట్లేదు ప్యాకేజింగ్ లో ఉన్నా కానీ. ఈవెన్ బయట అవుటర్ ప్యాకేజింగ్ లోపల పెట్టినా కానీ ఆ ప్లమ్ నాకు కొంచెం ఆక్సిడైజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అగైన్ మై పర్సన్ వర్క్ అవ్వచ్చు బట్ నాకైతే వర్క్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఏంటంటే మేకప్ లాంచెస్ లోకి వెళ్ళిపోదాము. సో నాకు నచ్చిన మేకప్ లాంచ్ ఏంటంటే షుగర్ పాప్ లిప్ మూస్ అని చెప్పి. సో ఇది మూస్ టెక్స్చర్ అని చెప్తున్నా కానీ అది ఏంటంటే మన ఫైన్ లైన్స్ లోకి వెళ్ళి సెటిల్ అవుతుంది. అది అప్లై చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. ఫేడ్ అయ్యేటప్పుడు కూడా ఏంటంటే అది ప్యాచీగా ఫేడ్ అవుతుంది. సో ఓవరాల్ గా ఫార్ములేషన్ అనేది నాకు నచ్చలేదు. ఎస్పెషల్ గా కొత్తగా షేడ్స్ రిలీజ్ చేశారు కదా వాళ్ళు దానిలో అనమాట. సో అది కొంచెం బాగాలేదు అని ఈవెన్ నేను రివ్యూస్ కూడా చాలా చదవడానికి బాగోట్లేదు అని చెప్పి. సో దానికి మీరు వేరేది చూసుకోవాలని అనుకుంటే మీరు ఏంటంటే మేబిలిన్ వినాయల్ లిప్స్టిక్స్ ఉన్నాయి కదా అది వెళ్ళచ్చు. అండ్ దానిలో కూడా నాకు నచ్చలేదు బట్ ఈ షుగర్ పాప్ నేను వాడదలుచుకోలేదు అనుకుంటే మీరు ఈవెన్ మార్క్స్ లో చూడట్లేదు. ఇన్స్పైర్డ్ వీటిలో కూడా చాలా మంచి ప్రోడక్ట్స్ వస్తున్నాయి. లేదు అనుకుంటే మీరు మేబిలిన్ వినాయల్ కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చాలా మందికి నచ్చింది. పర్సనల్ గా నాకు కొన్ని చేసి నచ్చలేదు బట్ అది నేను ఒకసారి నా ఫ్రెండ్ దగ్గర తీసుకుని అప్లై చేసుకుని చూసాను. బాగుంది. ఒకటి బాగా కూడా ఇంకోటి బాగా ఐదు గోల్డ్ వీడియోలో ఫైనల్ ప్రోడక్ట్ అండ్ మేకప్ ప్రోడక్ట్ అనమాట. ఏంటంటే లాక్మే ఇది మనకి ప్రైమర్ ప్లస్ మ్యాట్ ఫౌండేషన్ స్టిక్ అనమాట. సో ఇది ఎందుకు నచ్చట్లేదు అంటే ఎస్పెషల్గా కాంబినేషన్ స్కిన్ అది ఏంటంటే నా డ్రై ప్యాచెస్ కి క్లింగ్ అవుతుంది. బ్లెండబిలిటీ సరిగా లేదు అంటే మంచిగా బ్లెండ్ అవ్వట్లేదు. ఇట్లా కొంచెం కష్టంగా ఉంది బ్లెండ్ చేయడం అది. సో ఫింగర్స్ అది బ్లెండ్ చేస్తే బాగానే ఉంది బట్ మీరు ఒకసారి ఏంటంటే మేకప్ స్పన్స్ బ్లెండ్ చేస్తుంటే అది కంప్లీట్ గా పోతుంది. స్కిన్ ఉండట్లేదు. అండ్ బ్రషెస్ తో ఏంటంటే అది చెప్తే ఈవెన్ గా బ్లెండ్ అవ్వట్లేదు అనమాట. అండ్ డ్రై ప్యాచెస్ ఉన్నాయా ఇంకా మీరు దీని దగ్గర కూడా వెళ్ళదు బికాస్ అది చాలా ఘోరంగా క్లింగ్ అవుతుంది అనమాట మన డ్రై ప్యాచెస్ కి అది. సో అది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి పెద్ద థింగ్ ఆక్సిడైజ్ అయిపోతుంది. సో మీరు మీ షేడ్ కన్నా లైటర్ షేడ్స్ తీసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే చాలా ఘోరంగా ఆక్సిడైజ్ అవుతుంది. సో అది అండ్ దీని బదులు మీరు ఏం తీసుకోవచ్చు అంటే ఇన్సైడ్ కాస్మెటిక్స్ హెచ్డి ఫౌండేషన్. సో హెచ్డి కన్సీలర్ కూడా బాగున్నాయి. నేను కన్సీలర్ తీసుకున్నాను బట్ ఈవెన్ ఫౌండేషన్ కూడా బాగుంది. ఎందుకంటే అది చాలా స్వీట్ గా వస్తుంది. అసలు చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది స్కిన్ మీద. సో yes guys, that's all for today's video. And mali next video ka dalu sa atin. Take care. Bye.